ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కనుమూరు రఘురామకృష్ణరాజుకి ఓ ప్రత్యేకత ఉంది. నిత్య అసమ్మతివాదిగా ఆయనకి పేరుంది. ఆయనకి ఏవిచ్చినా, ఎలాంటి స్థానం దక్కినా ఇంకా ఏదో రాలేదనే అసంతృప్తి ఆయనలో ఉంటుంది అనే మాట చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, కానీ ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ఆయనకి మంత్రి పదవి రాలేదనేటువంటి అసంతృప్తి చాలా మార్లు బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. అలాంటి కనుమూరు రఘురామకృష్ణరాజు ఇప్పుడు తన సొంత జిల్లాలో కొత్త చిచ్చు రాజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన తన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించి త్వరలోనే జిల్లా కలెక్టర్ ఆఫీస్ని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసేదానికి అంతా సిద్ధమైపోయింది. ఇది ఉండిలో కనుమూరు రఘురామకృష్ణరాజుకి ఎంత మేలు చేస్తుందన్నది పక్కన పెడితే, పక్కనే ఉన్న భీమవరం సహా అనేక అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లలో తీవ్రమైనటువంటి అసంతృప్తిని రాజేసేలా కనిపిస్తుంది. అనేక మంది ఎమ్మెల్యేలకి పొగబెట్టేలా ఇది దారి తీస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు మళ్ళుతుంది అన్నదే కీలకమైనటువంటి అంశం. జిల్లాల పునర్విభజనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా విభజన జరిగి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలుగా ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో చాలా వివాదం జరిగింది. నరసాపురంలో ఏర్పాటు చేయాలని అప్పట్లో కొంతమంది పట్టుబట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భీమవరంలో ఏర్పాటు చేసింది. అప్పట్లో గంధి శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ కేంద్రంలోనే కలెక్టర్ కార్యాలయం సహా ఇతర అధికారిక ఏర్పాట్లన్నీ చూశారు. ఇప్పుడు భీమవరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం తాత్కాలిక భవనంలో కొనసాగుతుంది. మార్కెట్ యార్డ్ స్థలంలో కొత్త భవనం నిర్మించాలని ప్రతిపాదన చేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా సాగాయి. కానీ అనూహ్యంగా కనుమూరు రఘురామకృష్ణరాజు చక్రం తిప్పి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఆ కలెక్టర్ కార్యాలయ నిర్మాణాన్ని ఉండి వైపు మళ్లించేస్తున్నారు. దాంతో భీమవరం మార్కెట్ యార్డ్ స్థలంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేస్తే మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ వాసులకి అందుబాటులో ఉంటుందని, అన్నింటికీ సెంటర్ పాయింట్గా కనిపిస్తుందని, ఇప్పుడు అందుకు భిన్నంగా ఉండి వైపు దాన్ని మళ్లిస్తే ఒక పక్కకు దారితీసి అటు నరసాపురం, పాలకొల్లు, ఆచంట ఇలాంటి అనేక నియోజకవర్గాల వాసులకి దూరం అవుతుందనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. అయినా సరే ఆయా ఎమ్మెల్యేల మాటలను బేఖాతరు చేస్తూ రఘురామకృష్ణరాజు సూచనల మేరకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంటోంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త సమస్యను రాజేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిత్యం అసమ్మతితో అసంతృప్తితో సాగే కనుమూరు రఘురామకృష్ణరాజు ఇప్పుడు తన సంతృప్తి కోసం అన్ని నియోజకవర్గాల్లోనూ అగ్గి రాజేసే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో అనేటువంటి ఆందోళన చాలామంది ఎమ్మెల్యేల్లో మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో నరసాపురంలో వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాల్లో జిల్లా కేంద్రం ఏర్పాటు ఒకటి. ఇప్పుడు అది వచ్చే ఎన్నికల నాడు భీమవరంలో కూటమి అభ్యర్థికి తగలబోతుందా అనే మాట కూడా వినిపిస్తుంది. ఒక్క భీమవరమే కాకుండా అటు నరసాపురం, ఆచంట, పాలకొల్లు ఇలా అనేక నియోజకవర్గాల వాసులకి దూరం అవుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా కలెక్టర్ కార్యాలయాన్ని అందుబాటులో లేకుండా చేస్తున్నారు అనే అభిప్రాయానికి వస్తే ఇది మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగానే తెలుగుదేశం పార్టీకి కుంపటి రాజేసే ప్రమాదం ఉంటుందనేటువంటి వాదన బలపడుతోంది. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. అలాంటి చోటే రఘురామకృష్ణరాజు పెడుతున్నటువంటి ఈ చిచ్చు రాజుకుంటే మాత్రం చాలా పెద్ద సమస్యలకి దారితీస్తుంది. ముఖ్యంగా భీమవరం వాసులను అయితే పూర్తి అసంతృప్తికి గురి చేసి వచ్చే ఎన్నికల్లో కూటమికి గట్టిగా బుద్ధి చెప్పేటంత వరకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన పని లేదనేటువంటి మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే రఘురామకృష్ణరాజు తన సొంత నియోజకవర్గ ప్రయోజనాల పేరుతో జిల్లా కేంద్ర కార్యాలయాలనే అటు మళ్లిస్తూ చాలా పెద్ద వివాదానికి ఆజ్యం పోస్తున్నట్టు అర్థమవుతుంది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గుర్తిస్తారా, లేకుంటే రఘురామకృష్ణరాజు ఒత్తిళ్లకు తలొగ్గి మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కొత్త సమస్యల్ని కొని తెచ్చుకుంటారా? చాలా కీలకమైనటువంటి అంశం.